అవకాశం ఇస్తే మనం నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు. నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నాకు తెలిసిన విషయం 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం, మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. చివరకు ఎలక్షన్స్ వచ్చేతలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి. ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకు. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజాబలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు. నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. తప్పదు, కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతాం. భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు.